హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఆక్వా తెలుగు ఛానల్. హాయ్ గాయ్స్, మీకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. నా దగ్గర ఉన్న బ్లాక్ మాలీ ఫిష్ అయితే బేబీస్ని అయితే పెట్టినానమాట. ఇదే నా బ్లాక్ మాలీ ఫిష్. ఇదైతే బేబీస్ని పెట్టాలన్నమాట. ఇవైతే 35 ఎబో అయితే ఉంటాయి. నేనైతే జస్ట్ నా పేరెంట్స్ మాలీ ఫిషెస్ ఉన్న టబ్ని అయితే క్లీన్ చేశాను అనమాట. చూసారా, ఇలా ఆల్గే వాటర్లో ఇవి ఇన్ని రోజులు సర్వైవ్ అవ్వాయి. ఇప్పుడైతే నేను వాటిని ఫ్రెష్ వాటర్లోకి అయితే రిలీజ్ చేద్దాం. నేను నా టబ్ని ఎలా క్లీన్ చేశానో ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను అనమాట. ఎలాంటి ప్రొడక్ట్స్ అండ్ ఎలా ప్రాసెసింగ్ చేసి క్లీన్ చేస్తానో ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఇప్పుడైతే మన మాలీ ఫిషెస్ని అయితే రిలీజ్ చేద్దాం అనమాట. ఇది వచ్చేసి అయితే నా ఆరెంజ్ మాలీ ఫిష్ అనమాట. దీన్ని అయితే నేను రిలీజ్ చేసేస్తాను. అండ్ ఇది వచ్చేసి అయితే ప్రెగ్నెంట్. ఇదైతే గోల్డెన్ పాండా మూన్టైల్ మాలీ ఫిష్ అనమాట. దీన్ని కూడా నేను రిలీజ్ చేసేసాను. అండ్ ఇది నార్మల్ గోల్డెన్ పాండా మాలీ ఫిష్ అనమాట. దీన్ని కూడా నేను రిలీజ్ చేసేసాను. అండ్ ఇది వచ్చేసి అయితే నా ఆల్బినో సిల్వర్ మాలీ ఫిష్. ఇదైతే దూకేసింది. అండ్ ఇది వచ్చేసి అయితే నాకు ఇష్టమైన మాలీ ఫిష్ అనమాట. దాని పేరే చాక్లెట్ మాలీ ఫిష్. ఈ నేమ్ వచ్చేసి అయితే నేనే పెట్టాను అనమాట, ఎందుకంటే అది చాక్లెట్ కలర్లో ఉందని. ఇవైతే ట్యాంక్లో ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. మంచిగానే ఉన్నాయన్నమాట, ఎలాంటి స్టిల్నెస్ లేదు వాటికి. ట్యాంక్లో మంచిగానే స్విమ్ చేస్తున్నాయి. ఇప్పుడే బేబీస్ని పెట్టిన బ్లాక్ మాలీ ఫిష్ని కూడా మనమైతే రిలీజ్ చేసేద్దాం దాని మెయిన్ ట్యాంక్లో. అదైతే బాగానే ట్యాంక్లో సర్వైవ్ అవుతుంది, ఎలాంటి ఇష్యూ అయితే లేదు. మనమైతే బ్లాక్ మాలీ ఫిష్ బేబీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే బేబీస్ టబ్లోకి అయితే రిలీజ్ చేద్దాం అన్నమాట. ఇదే నా బేబీ టబ్. ఇప్పుడైతే మన బేబీ మాలీ ఫిషెస్ని అయితే మనం రిలీజ్ అయిపోతున్నాం మన బేబీ టబ్లోకి. అయితే నేను ఎలిమినేషన్ ప్రాసెస్ యూస్ చేసి అయితే మన బేబీ ఫిషెస్ని నేనైతే రిలీజ్ చేయబోతున్నాను అనమాట దాని మెయిన్ టబ్లోకి అయితే. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో అయితే వాటర్ pH లెవెల్, వాటర్ టెంపరేచర్ అండ్ అదర్ గుడ్ బ్యాక్టీరియా మ్యాచ్ అవుతుందన్నమాట. దీనికైతే మనకి ఒక ఆక్సిజన్ ట్యూబ్ అండ్ ఎయిర్ కంట్రోలర్ అయితే యూజ్ అవుతుందన్నమాట. ఆ ట్యూబ్ నుంచి వాటర్ అయితే మన బేబీ ఫిషెస్ ఉన్న బౌల్లోకి అయితే డ్రాప్గా పడుతుందన్నమాట. ఆఫ్టర్ ఆ బౌల్ ఫిల్ అవ్వాక మీరైతే 15 మినిట్స్ అలానే ఉంచాలన్నమాట, ఎందుకంటే వాటర్ టెంపరేచర్ pH లెవెల్ అనేది బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. అండ్ ఆఫ్టర్ 15 మినిట్స్ మీరైతే వాటి మెయిన్ ట్యాంక్లోకి అయితే రిలీజ్ చేసేయాలన్నమాట. 15 మినిట్స్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే మన బేబీ ఫిషెస్ని బేబీస్ టబ్లోకి అయితే రిలీజ్ చేసేస్తున్నాను. చూడండి, వాటిని అయితే రిలీజ్ చేసేసాను. అవైతే ట్యాంక్లో ఫ్రీ స్విమ్ చేస్తున్నాయి. కొన్ని అయితే టబ్లో కిందికి వెళ్ళిపోయి దాక్కున్నాయి అనమాట. అండ్ కొన్ని వచ్చేసి అయితే మనీ ప్లాంట్ కిందకి వెళ్ళి హైడ్ అవ్వవన్నమాట. ఇవైతే యాక్టివ్గానే ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది వచ్చేసి అయితే నా మాలీ ఫిషెస్ అండ్ గప్పీ ఫిషెస్ ఉన్న టబ్ అనమాట. ఇందులో 1 pair ఆఫ్ మాలీ ఫిషెస్ అండ్ 1 pair ఆఫ్ గప్పీ ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఇందులో ఆల్బినో సిల్వర్ మాలీ ఫిష్ ఏదైతే ఉందో అదైతే మేల్. అండ్ గోల్డెన్ పాండా బెలూన్ మాలీ ఫిష్ అది వచ్చేసి అయితే ఫీమేల్ అనమాట. అండ్ ఇందులో 1 pair ఆఫ్ గప్పీస్ కూడా ఉన్నాయి. అవైతే ఫ్యాన్సీ గప్పీస్ కావు, నార్మల్ గప్పీస్. ఇందులో ఉన్న ఫీమేల్ గప్పీ కూడా ప్రెగ్నెంట్ అనమాట. నేనైతే ఫాక్స్టైల్ ప్లాంట్ అనేది అయితే యాడ్ చేశాను, ఎందుకంటే బేబీస్ని రిలీజ్ చేసినప్పుడు అవైతే అందులోకి వెళ్ళి హైడ్ అవుతాయి అన్నమాట, పేరెంట్ ఫిషెస్కి దొరకకుండా. ఇందులో మనీ ప్లాంట్ కూడా యూజ్ చేశాను, ఎందుకంటే ఆక్సిజన్ కోసం. అదైతే అమోనియా అనేది అయితే క్లీన్ చేస్తుంది అనమాట. ఇవి వచ్చేసి అయితే నా 3 టబ్స్ అనమాట. ఇందులో అయితే ప్రతి దాంట్లో నేనైతే మనీ ప్లాంట్ యూస్ చేశాను. మీకు ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కావాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.